గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం డే 9లో ఈ టాప్ లోడ్ ఇన్వర్టర్ మోడల్ చాప్టర్ 2లో మనం పీసీబీ బోర్డు గురించి తెలుసుకుందామండి. మన పీసీబీ బోర్డులో ఇన్వర్టర్ మోడల్లో మనకి మొత్తం 2 మోడల్స్ అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు ఎల్జీలో ప్రజెంట్ ఈ 2 మోడల్స్లో ఇదిగోండి ఈ మోడల్ ఉంది కదండి. ఈ మోడల్ కూడా ఇది ఇన్వర్టరే, కానీ దీంట్లో ఏంటంటే ఈ మోడల్లో మనకి ఏంటంటే పైన అంటే మీకు చెప్పే కదా ఇన్లెట్ వాల్ వరకు మాత్రమే ఇది ఇన్వర్టర్ కింద ఉంటుంది. ఆఫ్ ఇన్వర్టర్ కింద డ్రైన్ మోటార్ మనకి ఇవన్నీ మామూలుగా మన ఏసీ సప్లై అనమాట. ఇన్వర్టర్ మోడల్లో ఒక ఆఫ్ అంటే ఏంటంటే ఇది మిడిల్ అనమాట. అంటే మన నాన్ ఇన్వర్టర్కి కూడా మధ్యలో ఉన్న మోడల్. ఈ మధ్యలో ఉన్న మోడల్ ఇది ఇలా మనం ఏంటంటే బోర్డు చూసి మనం చెప్పేయచ్చు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు ఇలా బోర్డు ఉంది. ఈ బోర్డులో మనకి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఇదిగోండి ఇలా ఈ ప్లేటు ఇలా కనుక ఒక 2 మోస్ఫెట్స్ అంటే ఇలా కానీ లేకపోతే ఇది కట్ అయ్యి ఒకటొకటిగా విడివిడిగా ఉంటాయి. అలా ఉన్నా సరే మనకి ఇది ఏసీ అంటే ఏసీ మీద మోటార్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పీసీబీ బోర్డు ఈ పీసీబీ బోర్డు అర్థం కాని వాళ్ళు స్విచ్ చేసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేసుకోండి. అర్థమైన వాళ్ళు అంటే ఇది నేర్చుకోని వాళ్ళకి పెద్దగా అర్థం కాదు, వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇన్వర్టర్ పీసీబీలో మనం దీంట్లో బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇది పైన అంటే మనం బోర్డు పైన అంటే కింద డ్రమ్ ఏం చూడకుండానే మనకి ఇలా వస్తే ఈ టైపు మోస్ఫెట్స్ కనుక వచ్చాయి అంటే కింద డ్రమ్ మొత్తం మనకి నాన్ ఇన్వర్టర్ డ్రమ్మే వచ్చిందని అర్థం ఫ్రెండ్స్. ప్రతి బోర్డులో కూడా మనకి ఏసీ సప్లై డీసీ సప్లై ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇటు వరకు కూడా ఈ పార్ట్ మొత్తం కూడా ఇది ఏసీ సప్లై అనమాట. ఈ పార్ట్ ఇక్కడ మెయిన్ సప్లై అంటే ఇదంతా పవర్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ నుంచి ఇటు అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇటు సైడ్ మొత్తం ఏసీ, ఇటు సైడ్ మొత్తం డీసీ సప్లై. అంటే ఇది ఆల్టర్నేటివ్ కరెంట్, ఇటు డైరెక్ట్ కరెంట్ అనమాట. దీంట్లో మనకి ఈ రకంగా కనుక వస్తే ఇది ఈ రెండు కూడా మెయిన్ మోటార్ లెఫ్ట్ రైట్ అనమాట. మన మోస్ఫెట్స్ ఈ రెండు కూడా మెయిన్ ఇక ఈ జాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ జాక్ నుంచే మనకి మెయిన్ మోటార్ లెఫ్ట్ రైట్ వెళ్తాయి. అలాగే డ్రైన్ మోటార్ కూడా సప్లై ఇక్కడ నుంచే డ్రైన్ మోటార్ కూడా సప్లై అవుతుంది, ఎందుకంటే ఏసీ సప్లై కాబట్టి. ఇప్పుడు ఇది మెయిన్ సప్లై అనమాట. ఈ రిలే ఉంది కదా, మెయిన్ సప్లై, బేస్ మోటార్లో ఒకటి రిటర్న్ సప్లై. తర్వాత ఇదంతా డీసీ సప్లై. ఈ డీసీ సప్లైలో మనకి ఏంటంటే ఇది ప్రెజర్ సెన్సార్ జాకు, ఇది మన పైన ఉన్న ఇన్లెట్ వాల్ 2 వాల్స్ వస్తాయి, మొత్తం 3 వాల్స్ వస్తాయి అనమాట ఈ బోర్డులో. ఒకటి హాట్ వాటర్, ఒకటి కోల్డ్ వాటర్, ఒకటి షవర్ అనమాట. అది దానికి దీని నుంచి మన సప్లైలు అనేది డీసీ సప్లైలు వెళ్తాయి ఫ్రెండ్స్. అది ఈ పీసీబీ, ఇది అటు ఇటు మిడిల్లో ఉన్న పీసీబీ అనమాట. మనకు అలాగే ఇది కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పీసీబీ చూడండి, ఇది మనకి ఇప్పుడు మనం ఒకటి చూసుకున్నాం కదా, అంటే మనం గుర్తుండడానికి అని చెప్పి మనం చూపిస్తున్నాం. ఒకటేమో ఒక మోడల్, ఫస్ట్ మోడల్ ఏంటంటే హాఫ్ ఇన్వర్టర్ అనమాట. ఇది అంటే ఓన్లీ హాఫ్ ఇన్వర్టర్. ఇది ఓన్లీ కూడా పై వరకే ఇన్వర్టర్ ఉంటుంది. కింద డ్రమ్ అనేది మనకి నాన్ ఇన్వర్టర్ కింద ఉంటుంది అనమాట. డ్రమ్ అంటే డ్రమ్ మొత్తం నాన్ ఇన్వర్టర్ కింద ఉంటుంది. కొన్నిటిలో మోటార్ అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చెప్పుకుందాం. సెకండ్ మోడల్ ఏంటంటే సెకండ్ మోడల్లో ఫుల్ ఇన్వర్టర్ మోడల్. ఇది కంప్లీట్ స్మార్ట్ ఫుల్లీ ఇన్వర్టర్ అనమాట. ఫుల్లీ ఇన్వర్టర్. ఈ ఫుల్ ఇన్వర్టర్ మోడల్ ఏమవుతుందంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది అనమాట బోర్డు. ఫుల్ ఇన్వర్టర్లో బోర్డు ఇలా వస్తుంది. ఇదేంటంటే కంప్లీట్ ఫుల్ ఇన్వర్టర్ మోడల్ అనమాట. దీంట్లో మనకి ఇక్కడ అంతా డీసీయే ఉంటుంది, ఏసీ సప్లై అనేది ఎక్కడా ఉండదు అనమాట, డీసీ సప్లై ఉంటుంది. దీంట్లోనే 2 మోడల్స్ ఉంటాయి. ఒక మోడల్లో డ్రైన్ మోటార్ ఏసీ సప్లై వచ్చే మోడల్ ఉంటుంది, తర్వాత డ్రైన్ మోటార్ డీసీ వచ్చే మోడల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా వచ్చింది. మనం చూడండి జాకులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇది పవర్ జాక్ అనమాట. అంటే ఇక్కడ మనం ఇది పవర్ జాక్ అని ఎలా చెప్పగలుగుతాం అంటే
మనకి ఇక్కడే ఇక్కడే బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉందన్నమాట. అది ఈ రెక్టిఫైర్ పక్కన వచ్చింది కాబట్టి మనకి ఇది పవర్ జాక్ ఉంటుంది అనమాట. అది ఇవన్నీ కూడా రిలేలు ఇచ్చాడు, అంటే రిలేల మీద వర్క్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ జాక్ ఉంది కదా, ఇది యూవీడబ్ల్యూ జాక్ అనమాట. యూవీడబ్ల్యూ అంటే డైరెక్ట్ గా మోటార్ సప్లై వెళ్ళిపోయే జాక్, డైరెక్ట్ గా మోటార్ సప్లై వెళ్ళిపోయింది. ఈ జాక్ ఉంది కదండి, ఈ జాక్ ఏంటంటే మనకి మ్యాగ్నెట్ సెన్సార్, అంటే మనకి ఈ డోర్ సెన్సార్ కి ఈ జాక్ వెళ్ళిపోయింది అనమాట. ఈ రెండు జాకులు వచ్చేసి మనకి, ఈ జాక్ వచ్చేసి మన ప్రెజర్ సెన్సార్ కి ఈ జాక్, వైట్ జాక్ అనేది ప్రెజర్ సెన్సార్ కి సప్లై వెళ్ళిపోయింది. ఇదే మనకి ఇన్లెట్ వాల్కి వెళ్ళిద్ది అనమాట. ఇన్లెట్ వాల్ షవర్ సప్లై వెళ్ళిద్ది అనమాట. అలాగే ఇది డ్రైన్ వాటర్ సప్లై అనమాట. అది ఇలా మనకి ఈ సెక్షన్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ సెక్షన్ అంతా ఏసీ సప్లై, ఇటు నుంచి ఇటంతా డీసీ సప్లై. అది ఇదంతా డీసీ సప్లై అనమాట. మనం ఇదిగోండి, ఇది ఇక్కడ పవర్ సప్లై ప్రాసెసర్ అనమాట. ఇది అంటే పవర్ సప్లై ఐసీ, రెగ్యులేటింగ్ ఐసీ అనమాట. పవర్ రెగ్యులేటింగ్ ఐసీ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఇలా సప్లైలు ఇవన్నీ కూడా మనం ఇది కొద్దిగా నేర్చుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ పీసీబీ అర్థం కాని వాళ్ళు స్కిప్ చేయండి, ట్రైనింగ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం వైరింగ్లో మన సప్లైలు ఎలా వస్తాయి ఏంటి అనేది మొత్తం కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా మనం మొత్తం కూడా సప్లైలు అనేది ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అసలు మామూలుగా ఊరికే ఇందులో పీసీబీ బోర్డు నుంచి ఎలా సప్లైలు వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ది అంటే ఫస్ట్ మోడల్లో మనకి ఫస్ట్ మోడల్ హాఫ్ ఇన్వర్టర్, అంటే హాఫ్ ఇన్వర్టర్ అన్నమాట. హాఫ్ ఇన్వర్టర్ దీంట్లో ఈ హాఫ్ ఇన్వర్టర్లో మనకి ఇలా పీసీబీ బోర్డు ఇలా ఉందనుకోండి, ఇది పీసీబీ బోర్డు. ఈ పీసీబీ బోర్డులో మనకి హాఫ్ ఇన్వర్టర్లో ఇలా ఏసీ సప్లై, ఇది డీసీ సప్లై, ఇలా రెండు భాగాలు. ప్రతి దాంట్లో ఇప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ బోర్డు ఇవి తెలుసుకోవాలన్నమాట. ఏసీ సప్లై, డీసీ సప్లై మనకు ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏసీ సప్లైలోంచి మనకి ఇప్పుడు ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏసీ సప్లైలోంచి మనకి ఏమేమి వెళ్తాయంటే మెయిన్ సప్లై, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 3 పోల్ జాక్లోంచి ఇది మెయిన్ సప్లై జాక్ ఉంటుంది. మెయిన్ సప్లై ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈ రెండు కూడా మెయిన్ సప్లై, అంటే మెయిన్ సప్లై ఇన్పుట్ అవుతుంది. తర్వాత అవుట్పుట్ కూడా దీని నుంచే, ఈ 3 జాకుల్లోంచి ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. తర్వాత మనకి ఇక మెయిన్ సప్లైలో ఉండేది ఏంటంటే ఇక్కడ ఇది, ఇక్కడ నుంచి మనకి మోటార్ సప్లై, మెయిన్ మోటార్కి సప్లై అనేది ఇక్కడ నుంచే వెళ్తుంది అనమాట. మెయిన్ మోటార్కి సప్లై కూడా అక్కడి నుంచే వెళ్తుంది. ఇక మనకి నెక్స్ట్ ఇక్కడ ఒక 4 పోల్స్ జాక్ ఉందనుకున్నాం. 4 పోల్స్ జాక్. ఈ జాక్ ఏంటంటే మనకి ఈ 4 పోల్స్ జాక్లో ఇన్లెట్ వాళ్ళు మొత్తం దీనికి 3 సప్లైలు వెళ్తాయి అన్నమాట. అంటే ఒకటి మెయిన్ ఇన్లెట్ వాల్, మెయిన్ ఇన్లెట్. తర్వాత రెండోది హాట్ వాటర్ కనెక్షన్ సప్లై. మూడోది ఏంటంటే షవర్ సప్లై. షవర్ అంటే స్ప్రింక్లింగ్ వాటర్, అంటే మామూలుగా మనకి ఇలా బట్టల మీద జిమ్మిద్దని చెప్పాయి ఫ్రెండ్స్, ఆ సప్లై అనేది మనకు దీని నుంచే వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా ఒక బాల్ జాక్ ఉంటుంది. దీంట్లో ఇలా మనకి ఇది ప్రెజర్ సెన్సార్ జాక్ అనమాట. ప్రెజర్ సెన్సార్ జాక్. ఈ రకంగా మనకి ఏసీ సప్లైలో మనకి ఏసీ సైడ్ మాత్రం మనకి ఏమేమి వెళ్ళినాయి. ఏసీ సైడ్ మనకి మెయిన్ సప్లై వెళ్ళింది. మెయిన్ లోపలికి ఇన్పుట్ సప్లై ప్లస్ అవుట్పుట్ సప్లై రెండు వెళ్ళినాయి. తర్వాత దాంతోపాటు
మనకి మోటార్ సప్లై అంటే మెయిన్ మోటార్కి సప్లై వెళ్ళింది. అలాగే కొన్నిటికి ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక జాక్ ఇచ్చి దీనికి కూడా ఇక్కడ ఈ జాక్ ఒకటి ఇచ్చి దీనికి డోర్ సెన్సార్ ఇస్తాడు. డోర్ సెన్సార్ కొన్నిటికి డైరెక్ట్గా డోర్ మ్యాగ్నెట్ దానికే ఉండిద్ది అనమాట. డోర్ మ్యాగ్నెట్ అనేది దానికే ఉండిద్ది. డోర్ మ్యాగ్నెట్ బోర్డుకే ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఇలా రాలేదు అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఇక్కడ డోర్ సెన్సార్ ఉంటుంది. డోర్ సెన్సార్ ఇలా ఈ సైడ్ కానీ ఇలా డోర్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనకి ఏసీ డిసి సప్లైని మనం ఈజీగా ఆ జాట్లు అనేది కనుక్కుని మనకి సప్లైలు ఒకవేళ మనకి ఎటుకైనా సప్లైలు రానప్పుడు మనం ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మనం అలాగే ఇన్వర్టర్ మోడల్ కూడా చూద్దాం. ఇన్వర్టర్ మోడల్ ఇది ఇన్వర్టర్, ఇది ఫుల్లీ ఇన్వర్టర్ మోడల్ అనమాట. ఫుల్లీ ఇన్వర్టర్ మోడల్. ఈ ఫుల్లీ ఇన్వర్టర్ మోడల్లో మనం ఇందాక చెప్పుకున్నాము ఫ్రెండ్స్. ఫుల్లీ ఇన్వర్టర్ మోడల్లో మన సేమ్ ఇందాకలాగానే దీనికి కూడా ఏసీ సప్లై అండ్ డీసీ సప్లై రెండు ఉంటాయన్నమాట. దీంట్లో కూడా ఇలా పీసీబీ బోర్డు ఉంది. ఈ పీసీబీ బోర్డులో మనం సేమ్ ఇదంతా ఏసీ సప్లై, ఇదంతా కూడా డీసీ సప్లై. ఇలా వచ్చినప్పుడు డీసీ సప్లై ఏసీ సప్లై వచ్చినప్పుడు మనకేంటంటే ఏసీ సప్లైలో మనకి మెయిన్ సప్లై అంటే ఏసీ సప్లైలో ఇలా ఒక జాక్ వచ్చింది. ఇది మెయిన్ సప్లై అన్నమాట. మెయిన్ సప్లై దీంట్లో మనకి ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫుల్గా వచ్చింది, ఇందులో అవుట్పుట్ ఉండదు. అవుట్పుట్ ఎందుకు ఉండదు? ఇందులో యూవీడబ్ల్యూ మోటార్ వస్తుంది కాబట్టి దీనికి అవుట్పుట్తో పని లేదనమాట. ఓన్లీ ఇన్పుట్ సప్లై ఇచ్చేస్తే ఆ తర్వాత మనకి ఆ రిలే ద్వారా మనకి అదే టోటల్ అన్నీ కూడా ఫంక్షన్స్ డీసీ సప్లై మీద ఫంక్షన్స్ నడుస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడి నుంచి డీసీ సప్లై ఎలా తీసుకుంటాం? ఇలా ఒక జాక్, ఇది మూడు వచ్చింది. ఇది యూవీడబ్ల్యూ మోటార్ అనమాట. యూవీడబ్ల్యూ మోటార్ మనకి డీసీ సప్లై వెళ్ళాలి కదా, అందుకని అది డీసీ సెక్షన్లోనే యూవీడబ్ల్యూ మోటార్ అనేది అక్కడ ఉందన్నమాట డీసీలో. అలాగే మనకు ఇంకోటి ఇక్కడ డీసీ సప్లై డోర్ సెన్సార్ కూడా డోర్ సెన్సార్ ఇందులో విడిగా ఉంటుంది అనమాట. డోర్ సెన్సార్ కూడా విడిగా సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట. డోర్ సెన్సార్కి సప్లై అనేది వెళ్ళిద్ది. దీంట్లో ఏంటంటే పీసీబీ బోర్డులో మన డోర్ సెన్సార్ అనేది ఉండదు, ఇంకా విడిగా ఇస్తాడు అనమాట డోర్ సెన్సార్ అనేది. అలాగే మనకి ఈ పక్కన ఒకటి డిస్ప్లేకి వెళ్ళిద్ది. ఇది మీకు పెద్దగా పని లేదు, ఇది ఆటోమేటిక్ బోర్డు అంటే బోర్డు వెనకాల ఇంకో డిస్ప్లే బోర్డు ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళిపోయింది. మీకు పెద్దగా దాంతో పనే ఉండదు. ఆ తర్వాత మనకి ఇక్కడ 4 పోల్స్ ఉంటాయి. ఈ పోల్స్లో ఇది ప్రెజర్ సెన్సార్కి వెళ్ళిద్ది అనమాట. ప్రెజర్ సెన్సార్కి సప్లైలు దీని నుంచి వాటిలో డమ్మీ ఉంటుంది. మిగతా ఈ 3 ప్రెజర్ సెన్సార్కి, ఒకటి నెగిటివ్ సప్లై, ఒకటి రిటర్న్ సప్లై, ఇంకోటి మెయిన్ సప్లై. ఈ 3 సప్లైలు కూడా మన ప్రెజర్ సెన్సార్కి ఆ జాక్ నుంచి వెళ్తాయి అన్నమాట. అలాగే తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక 4 జాక్ ఉంటుంది అన్నమాట. ఈ జాక్లోంచి మీకు తెలిసిందేగా దీనికి హాట్ వాటర్ సప్లై ఉండదు, హాట్ వాటర్ కనెక్షన్ అనేది ఉండదు. హాట్ వాటర్ కనెక్షన్ ఉండదు కాబట్టి దీని నుంచి ఇన్లెట్ షవర్ ఈ రెండే ఉంటాయి. ఇన్లెట్ షవర్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక జాక్ వస్తుంది. ఈ జాకు డ్రైన్ మోటార్ డీసీ డ్రైన్ మోటార్ ఉంది కదా, ఆ డీసీ డ్రైన్ మోటార్కి ఇలా దీని నుంచి మన సప్లైలు అనేది వెళ్తాయి అన్నమాట.
ఇది ఫ్రెండ్స్ పీసీబీ గురించి మనం తెలుసుకోవాల్సింది. దీంట్లో మనకి ఏంటంటే కొద్దిగా పెద్దగా నాలెడ్జ్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మామూలుగా మినిమం నాలెడ్జ్ 10th క్లాస్ కన్నా చదువుంటే కాస్త ఇంగ్లీష్ ఏదో అక్షరాల వరకు తెలుసున్నా. అసలు 10th కాదు ఫ్రెండ్, మామూలుగా నేను 2వ క్లాస్ చదువుకున్న అతనికి కూడా నేర్పించాను. టైప్ కూడా చేయడం రాని అతనికి కూడా నేర్పించాను. అంటే అతనికి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్పించగలిగాం. అది ప్రతి ఒక్కరు కూడా మన టెక్నీషియన్స్, సర్వీస్ ఇంజనీర్లు కష్టపడి నేర్చుకుంటే రాందంటే ఏముండదు ఫ్రెండ్స్. మీరు అసలు నేను ఇవన్నీ కూడా అసలు నేర్పేది ఏంటంటే టెక్నీషియన్స్, సర్వీస్ ఇంజనీర్లు అవడానికి కాదు. మీరే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. కనీసం 100 మందిలో ఒక్కడన్నా అట్ట పెడితే, ఎందుకంటే హైదరాబాదు, చెన్నై, ఇక్కడ వరంగల్, వైజాగ్ ఇలా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి 6 నెలల పాటు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలల పాటు పడిగాపులు పడి ఎంత దూరం వచ్చి నేర్చుకుంటున్నారంటే అక్కడ నేర్పేవాళ్ళు లేక, ఒకవేళ ఉన్న వాళ్ళు ప్రాక్టికల్స్ చెప్పక ఇలా బోల్డ్ ఇబ్బందులు ఎదురయ్యి తప్ప ఎంత దూరం పాపం వాళ్ళు ఎన్ని బాధలు పడి వస్తున్నారు ఫ్రెండ్స్ స్టూడెంట్లు. దీనికోసం మళ్ళీ 3 నెలలు వెయిటింగ్ పీరియడ్. ఏంటంటే అలా మీలో ఇప్పుడు నేను మా అయితే ఇంకా 10 ఏళ్ళు లోపే నేర్పగలను. ఎందుకంటే 60 సంవత్సరాలు వచ్చాక మనం అలాగే ఏమీ నేర్పలేం ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు నాకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి. అలా తర్వాత నేను ఇంకా గట్టిగా ఒక 7-8 సంవత్సరాలు దాటితే నేను ఈ ట్రైనింగ్ కూడా, నేను ఇక్కడ జాబ్ కూడా మానేస్తాను. తర్వాత నేర్పలేం, ఎందుకంటే మనకి సపోర్ట్ చేయదు హెల్త్ కూడా. అలా మీరు కూడా కొద్దిగా 100లో ఒకళ్ళన్నా నాలెడ్జ్ ఉంటే, దానికి ఏం పెద్దగా డిప్లొమాలు, ఐటీఐలు అక్కర్లేదు ఫ్రెండ్స్. మినిమం 10th ఉన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా నేర్పొచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల అసలు ఎక్కడా కూడా సరైన ట్రైనింగ్ సెంటరే లేకుండా పోయింది. దానికి మీరు కష్టపడి నేర్చుకుని 4-5 సబ్జెక్టులన్నా సరే నేర్చుకుని చెప్పుకోగలిగితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లస్ వాళ్ళతో పాటు ఏంటంటే మీకు ఏదో రూపాయి, అంటే ఇప్పుడు మీరు వర్క్ వెళ్ళి ఎంత సంపాదిస్తారో అంత తీసుకోండి, అంతే చాలు. మీకు అలా మిగిలితే చాలు. దానికి వీలైనంత మంది, అంటే కనీసం నేను, ఎందుకంటే చాలా చాట్ల నుంచి ఇక్కడికి వస్తుంటే నాకే ఆడ చూసి బాధేస్తుంది. ఒకడు రాలేక, ఒకడు హైదరాబాద్లో లేదా సార్ అని, వైజాగ్లో లేదా సార్ అని ఇలా వాళ్ళు అడుగుతుంటే, అక్కడేమో మన బ్రాంచ్లన్నీ ఇక్కడ విజయవాడలోనే పెట్టారు అన్నీ కూడా. అందుకని వాళ్ళకి ఎవరికి కూడా 300 మందికి ఇబ్బందులుగా, ఫుడ్ ప్రాబ్లమ్స్, డబ్బులు ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలు. ఎందుకంటే ఈ విద్యలు ఎప్పుడు పోవు, ఎక్కడికి పోవు. మనం ఉన్నంతకాలం మనతోనే ఉంటాయి. మన తర్వాత కూడా మళ్ళీ టెక్నాలజీ ఎంత పెరిగినా సరే, ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి అనేవాడు వచ్చి అవి పాడైపోతే రిపేర్ చేయాల్సిందే. అది ఇంకా మనకి యూజ్ అండ్ త్రో మోడల్ రాలేదు ఫ్రెండ్స్. వాడి పడేసే టైపు రాలేదు. అవి రావాలి అంటే ఇంకొక 30 years పడుద్ది. 30-40 years ఈజీగా పట్టిద్ది అనమాట. అది ఎంత పట్టినా యూజ్ అండ్ త్రో చేయలేరు చిన్నటికి. అంటే ఏంటంటే ఆ యూజ్ అండ్ త్రో రావాలంటే ప్రతి ఒక్కడు కోటీశ్వర్లు అయిపోవాలి. అప్పుడు తప్ప యూజ్ అండ్ త్రో మోడల్ రావు. అది అందుకని ప్రతి ఒక్కరు వేరు జిల్లాలు, డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నేను కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ చాలా చాట్లు లేక బోల్డ్ అంతమంది స్టూడెంట్లు ఇబ్బంది పడిపోతున్నారు. ఎక్కడెక్కడ చెయ్యాలన్నా రావాలి కదా. ఇప్పుడు ఎల్జీ సర్వీస్ సెంటర్లో, శాంసంగ్ సర్వీస్ వాళ్ళు ఎక్కడ చెయ్యాలన్నా వర్క్ అనేది రాందే ఎక్కడా కూడా నిలబడలేదు. వర్క్ రావాలి. అసలు ఎల్జీ వాటిలో ఇప్పుడు ప్రజెంట్ చేసేవాళ్ళు ఎవ్వరికి వర్క్ చాలా మందికి రాదు. దాదాపు 80% పైన వర్క్ రానివాళ్ళు. ఎందుకంటే సర్వీస్ సెంటర్ వాళ్ళే ఆల్రెడీ అక్కడ రాకే మళ్ళీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడానికి బోల్డ్ అంతమంది వస్తున్నారు. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.